కట్టుకున్నోడి వైపు మరో స్త్రీ కన్నెత్తి చూసినా సహించదు భార్య. అటువంటిది భర్త మరో యువతిని ప్రేమిస్తున్నాడని తెలిస్తే ఇంకెలా ఉంటుంది? కానీ అగ్ని సాక్షిగా తనను మనువాడిన భర్తను అతడి ప్రియురాలికిచ్చి దగ్గరుండి వివాహం చేసిందో యువతి. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ పెళ్లి తంతు సినిమాను తలపించింది. చూసారుగా ఈ ఫోటో. ఇందులో భార్య దగ్గరుండి మరీ భర్త వివాహాన్ని జరిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజబొమ్మంగికి చెందిన అప్పారావు భాను అనే యువతి 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో అప్పారావు మరో యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లైన తర్వాత కూడా ప్రియురాలిని మర్చిపోలేకపోయాడు. ఈ విషయాన్ని అప్పారావు భార్య గ్రహించింది. వివరాల కోసం ఆరా తీసింది. అప్పారావు మరో అమ్మాయి ప్రేమించుకున్నారని, తనతో ఈ విషయం చెప్పుకోలేక భర్త తనలో తానే బాధపడుతున్నాడని గ్రహించింది. విషయం తెలిసిన తర్వాత భర్త అప్పారావును అనుమానించలేదు, గొడవ పడలేదు. పెద్ద మనసుతో ఆలోచించి తన భర్త మానసిక వేదన అర్థం చేసుకుంది. భర్తకు అతను ప్రేమించిన అమ్మాయినిచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకుంది. ఈ నిర్ణయాన్ని పెద్దలకు చెప్పి ఒప్పించింది. ఆ తర్వాత అందరి అంగీకారంతో కోదండ రామాలయంలో ఘనంగా పెళ్లి జరిగిపోయింది. ఈ వివాహం చూసేందుకు వచ్చిన అతిథులకు ఆశ్చర్యం కలిగించినా ఏమాత్రం భేషజం లేకుండా పెళ్లి తంతు పూర్తి చేసిన అప్పారావు భార్యని పొగడ్తలతో ముంచెత్తారు.